రమ్యని డాక్టర్స్ అబ్జర్వేషన్‌లోనికి తీసుకొని తనని మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఇంద్రాణి అక్కడికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది ఆవిడకి అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న డాక్టర్ తన తలకి యాక్సిడెంట్ అవ్వటంతో చాలా గట్టిగా దెబ్బ తగిలింది. ఇప్పుడు కోలుకోవటం చాలా కష్టమే అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం అవును వాళ్ళు ఎవరో వచ్చి ఉంటే చాలా బాగుండేది. మీరు ఒక్కరే చూసుకుంటున్నారేంటి? ఈవిడకి ఏమవుతారు అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఇంద్రాణి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా రమ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ మాత్రం సరే ఎవరైతేనేమి మీరు చూసుకుంటున్నారు కదా అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఇంద్రాణి రమ్య దగ్గర కూర్చొని నీకు ఇలా యాక్సిడెంట్ జరిగింది. మీ వాళ్ళకి తెలుసో తెలియదో ఇక్కడికి ఇంకా రాలేదు. వాళ్ళు నిన్ను ఎంత వెతుక్కుంటున్నారో ఏంటో అని చెప్పేసైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావా అని తెలిస్తే మీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏమైపోతారో ఏంటో అని చెప్పేసైతే అనుకుంటూ రమ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో కేశవకి తలకి దెబ్బ తగలటంతో హాస్పిటల్‌కి తీసుకొని వస్తూ ఉంటారు. అక్కడ ఉన్న నర్సులు వాళ్ళందరూ కలిసి అయితే రమ్య రూమ్‌లోనికే కేశవాను కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఇంద్రాణి మాత్రం రమ్యని చూసుకుంటూ నీ వాళ్ళు ఎవరో తెలిస్తే నాకు చాలా బాగుండేది. వాళ్ళకు ఎలాగోకలాగా ఇన్ఫార్మ్ చేసి ఇక్కడికి పిలిపించేదానిని. కానీ నీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు కదా! ఖచ్చితంగా ఎవరో తెలుసుకొని నీ వాళ్ళని నీ దగ్గరికి చేరుస్తాను అని చెప్పేసైతే అక్కడ ఉన్న రమ్యని చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.